టీఆర్ ప్రభుత్వం వచ్చింది, ఉన్న పట్టాలు పోయినాయి, ధరణి పేరు మీద మా భూమి మీద హక్కు లేకుండా పోయింది. తిరిగి మీరు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రండి, తెచ్చి మళ్ళీ మీరు వచ్చి మా భూమికి సంబంధించిన పట్టాలు ఇచ్చి మా చేయబట్టుకొని మా దగ్గరుండి మా భూమిలో తీసుకొని వెళ్ళి మాతో దగ్గరుండి మీరు అరక కట్టించి మా భూమి దున్నిచ్చాలని చెప్పి నా చేతిలో చేసి వాగ్దానం తీసుకున్నారు ఆ రోజు. నేను చెప్తా ఉన్నాను ఆ తల్లులకి, అందుకే మీకోసమే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చాం. వచ్చి మాట మర్చిపోం, తప్పనిసరిగా మీ భూములు మీకే ఇస్తాం, పట్టాలు ఇస్తాం. ఆ పట్టాల ద్వారా ఆ భూమిలోకి మిమ్మల్ని చేయబట్టుకొని తీసుకొని వెళ్ళి నడిపించి మీ భూమిని దున్నిస్తాం, పంట పండిస్తాం, ఆ పంటకు కావలసిన రుణాలు ఇస్తాం, నీటి వసతులు కూడా కల్పిస్తాం. ఇదే ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యం పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం ఆలోచన చేస్తుందని చెప్పటం కోసమే ఉదాహరణగా నేను ఆ మాట చెప్పాను. గిరిజనులే కాదు, గిరిజనేతల సోదరు కూడా అనేక మంది కలిసి వారి సమస్యలు కూడా చెప్పారు. తరతరాలుగా ఈ జిల్లాలో మేము భూములు దున్నుకుంటూ ఉన్నాం. 170 యాక్ట్ రాకముందు నుంచి కూడా భూమిపై మేము ఆధారపడి బతుకుతా ఉన్నాం. ఈరోజు ధరణి వచ్చిన తర్వాత మా భూములపైన హక్కు లేకుండా చేసింది మాకు అసలు మీ ఇక్కడ వాళ్లే కాదని చెప్తా ఉందనంటే వారికి చెప్పాం, తప్పనిసరిగా ఈ ధరణిని బంగాళా ఖాతాలో వేస్తాం, మీకు హక్కు కల్పిస్తాం, మీ హక్కులు మీకు కల్పిస్తాం, మీకు అన్యాయం చేయం, తప్పనిసరిగా ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వచ్చి మార్పు చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ధరణి పైన ఒక సబ్ కమిటీని వేయటం, ఆ సబ్ కమిటీ ఈరోజు పూర్తిగా స్టడీ చేస్తాం. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో ధరణి భూమికి సంబంధించినటువంటి వ్యవహారాల పైన చర్చకు పెట్టాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన చర్చ జరగాలి. భూమి భూ పోరాటాల ద్వారా పొందిన హక్కులు, ఆ హక్కుల ద్వారా సంక్రమించినటువంటి పట్టాలు, ఆ పట్టాలు వాళ్ళు కోల్పోయిన విధానం పైన తిరిగి వాళ్ళు పొందడం కోసం తీసుకోవాల్సిన చర్యల పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేధావులతో పాటు అందరూ చర్చ చేయాల్సిందే. రైతాంగ సోదరుల మధ్యలో చర్చ జరగాల్సిందే. ఆ చర్చల్లోంచి న్యాయబద్ధంగా ఈ ప్రభుత్వం వాళ్ళకి హక్కులు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్న చట్టసభల ద్వారా ఆ చట్టం మార్పు తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేస్తుందని మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు ఒక మిత్రుడు మాట్లాడాడు, బుట్టలు చేసుకునేటువంటి తల్లులు వెదురు బొంగుల కోసం కమ్యూనిటీ ఫారెస్ట్ పెంచితే తప్ప మాకు వెదురు బొంగులు రానివ్వట్లేదని. ఎస్, నేను పాదయాత్ర చేసేటప్పుడు కూడా మంచిర్యాల పట్టణం దాటిన తర్వాత రోడ్డు మీద నన్ను ఆపి మహిళలు బుట్టలు చూపిస్తూ మేము గతంలో కమ్యూనిటీ ఫారెస్ట్ వల్ల మాకు అవకాశాలు ఉండే, బ్యాంబూ మాకు సప్లై జరిగేది, ఈరోజు మేము దొంగతనంగా తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది, తద్వారా మాకు కేసులు పెడతా ఉన్నారు, దీనికి ఒక న్యాయపరమైనటువంటి కంక్లూజన్ నిర్ణయం జరగాలని చెప్పినప్పుడు తప్పనిసరిగా తల్లి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, మీకోసం న్యాయం చేస్తామని చెప్పాం. ఈ జిల్లాలో నివాసం ఉంటున్న అన్ని వర్గాల ప్రయోజనాలకు సంబంధించి ఎవరికి నష్టం జరగకుండా లీగల్గా అందరికీ న్యాయం జరిగేటువంటి కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఒక గ్రామంలో అయితే కుండలు చేసుకునేటువంటి గ్రామంలో మట్టి తెచ్చుకోనేట్లేదు, మమ్మల్ని అడవిలోంచి కుండలు చేయటానికి అని చెప్పారు. కొమ్మరి తండ ఇంద్రవల్లి దాటిన తర్వాత అటువంటి వారి గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని చోట్ల నుంచి కుండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన మట్టిని అలాట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం, అధికారికంగా అది కూడా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఆదిలాబాద్ జిల్లా చాలా అందమైన జిల్లా, అనేక రకాలైనటువంటి జల వనరులు ఉన్నటువంటి జిల్లా, అనేక రకాలైన జంతువులు ఉన్నటువంటి జిల్లా, ఫల పుష్పాలతో, కొండలు వాగులు సెలయేళ్లతో నిత్యం పారేటువంటి అనేక ప్రాంతాలతో నిండి ఉన్నటువంటి ఈ జిల్లా వెనుకబడిన జిల్లా అని చెప్పుకోవాలంటేనే నాకు బాధగా ఉంది. కాదు,
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గుండెల నిండా ప్రేమను పంచేటువంటి మానవతావాదు. ఇటువంటి జిల్లా వెనకబడి ఉందనంటే నేను ఒప్పుకోను. ఈ జిల్లా ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ముందుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నా. నాకు కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, లేకపోతే యావత్ ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రి మండల సహచరులు కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ ఆదిలాబాద్ జిల్లా అంటే గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు పాలన చేస్తుంది, మీకోసం పని చేస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నీటి పారుదల రంగానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు, తుమ్మిడిహట్టి దగ్గర మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకి నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి పాదయాత్ర సందర్భంగా అనేక మంది ఆ దృష్టికి తీసుకొచ్చారు. అందుకే తిరిగి మాటిస్తా ఉన్నాం. ఆ రోజు ఏ రకంగా అయితే ప్రాణహిత చేవళ్ల పేరు మీద తుమ్మడిహట్టి దగ్గర మేము కార్యక్రమం ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారో ఆ ప్రాజెక్ట్ ని తిరిగి పునఃప్రారంభం చేస్తాం. కేవలం 4-5 నెలల్లోనే దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెడతాం. ఆదిలాబాద్ జిల్లాకి నీళ్లు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. అట్లాగే మిత్రులారా, ఈ పిప్పిరి గ్రామానికి సంబంధించి కిందంతా భూమి పైన రాయే ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులే లేవు, మాకు కాలువలు లేవు, చెరువులు లేవని అడుగుతా ఉన్నా. కడెం వాగు పైన పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని అడిగారు. దాదాపు 45 కోట్లతో పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ ని శాంక్షన్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఇక్కడ అంబేద్కర్ భవన్ సంబంధించి 2 ఎకరాలు కేటాయించాం. అంబేద్కర్ భవన్ కి నిధులు కావాలని అడిగారు. తప్పనిసరిగా అంబేద్కర్ భవనానికి కూడా నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే గతంలో ఇక్కడ చెప్పినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి నేను మిత్రుడు చెప్పాడు మీకు ఇప్పుడే, బజ్జు గారు, బడ్జెట్ ప్రిపేర్ చేస్తా ఉన్నాం. శాసనసభలో ప్రవేశపెట్టాలి. ఒక్కో శాఖల వారిగా బడ్జెట్ తయారు చేసే సందర్భంలో ఆ కాగితాలు చదువుతూ ఆదిలాబాద్ సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో కనపట్లేదు ఏంటని చెప్పి ఆపి మరీ ఫోన్ చేసి అడిగాను బజ్జుకి. బజ్జు, మనం ఆ రోజు మాటిచ్చాం, త్రివేణి సంగమం కడతామని మాటిచ్చాం, చిక్మాన్ పూర్తి చేస్తామని మాటిచ్చాం, చిక్మాన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పాం, కుత్పికి నిధులు ఇస్తామని చెప్పాం. మరి ఏమైంది? ఇంకా ప్రపోజల్స్ రాలేదు, అర్జెంటుగా పంపించని రాత్రి పడుకున్నటువంటి బజ్జుని ఫోన్ చేసి లేపి దానికి సంబంధించిన సమాచారం తెప్పించుకొని రాత్రి దాంట్లో బడ్జెట్లో పెట్టి తెల్లారే అసెంబ్లీ సమావేశాల్లో వాటికి నిధులు కేటాయించడం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తూ, కుత్పి అనేది బోత్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి చిరకాల వాంఛ. దాన్ని పూర్తి చేస్తాం, పూర్తి చేసి ఆ నీళ్లు పారిస్తామని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. త్రివేణి సంగమం మొదలు పెడతాం, పులిమడుగు పూర్తి చేస్తాం, అడా దగ్గర ఉన్నటువంటి కొమరం భీం ప్రాజెక్టు సంబంధించిన కాలువల్ని పూర్తి చేస్తాం, నీళ్లు పారిస్తాం. ఏ ప్రాజెక్టులు అయితే చెప్పానో ఆ ప్రాజెక్టులన్నిటికీ ఇప్పటికే నిధులు శాంక్షన్ చేసి ఇక్కడికి వచ్చానని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీల పరిస్థితి నడుస్తూ ఉంటే చాలా సందర్భాల్లో చాలామంది సోదరులు, గిరిజన సోదరులు కలిశారు, మేశ్రం వంశస్థులు కూడా కలిశారు, గుడికి తీసుకెళ్లారు. నాగోబా జాతర జరిగేటువంటి దేవాలయం తీసుకొని వెళ్ళి పూజలు చేసి ఆశీర్వదించి పంపించారు. పంపించేటప్పుడు ఒక మాట చెప్పారు, అయ్యా, ఆ రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఐటీడీఎల్ ద్వారా మాకు పెద్ద ఎత్తున పనులు జరిగాయి.
మా గురించి ఆలోచించేవాళ్ళు, భూమి ఇచ్చేవాళ్ళు, బావి ఇచ్చేవాళ్ళు, కరెంట్ ఇచ్చేవాళ్ళు, ఎడ్లు ఇచ్చేవాళ్ళు, అన్నీ ఇచ్చేవాళ్ళు. 10 ఏళ్లుగా ఐటీడీఎల్ని సర్వనాశనం చేశారు. రూపాయి ఇవ్వట్లేదు. దయచేసి మళ్ళీ మీరు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రండి, ఐటీడీఎల్ ద్వారా మాకు మేలు జరిగేటట్టుగా చూడండి అంటే ఈ బడ్జెట్లో ఐటీడీఎల్ కోసం, ట్రైబల్ వెల్ఫేర్ కోసం దాదాపు 17,000 కోట్ల రూపాయల పైబడి ఆ ప్రాజెక్టులో బడ్జెట్లో పెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏని పరిపుష్టిగా చేస్తాం. గతంలో ఐటీడీఏలు ఏ రకంగా అయితే పనిచేశాయో ఇక్కడ ఉన్నటువంటి యువతకి చదువు నేర్పించడంలో కానీ, నైపుణ్యం చెప్పించడంలో కానీ, ఉద్యోగ అవకాశాలు చూపించడంలో కానీ, స్కిల్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహిళలకి డ్వాక్రా సంఘాల ద్వారా రుణాల ద్వారా వాళ్ళ జీవన స్థితిగతులు మార్చే కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి లోన్లు కావాలని అడిగారు. వాటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం దాదాపు 35,000 కోట్ల పైబడి ఎస్సీ డెవలప్మెంట్ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాం. తప్పనిసరిగా ఈ కార్పొరేషన్లన్నింటినీ తిరిగి రివైవ్ చేస్తాం. వాటి ద్వారా అందరికి కూడా ఈ స్కీమ్స్ అన్నీ వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాం.